ఇక చేవెళ్లలో రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ధర్నాలకు సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అలాగే రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చే నేపథ్యం ఈ రోజు మనం చూడబోతున్నాం. అసలు రైతన్నలు ఏమంటున్నారు ఈ ధర్నాలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పైన ఏ విధంగానైతే అవలంబిస్తున్న ధోరణికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగానే చేవెళ్ల నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, అలాగే ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, చేవెళ్ల మండలానికి సంబంధించిన రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి దీనికోసం పెద్ద ఎత్తున కూడా ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయం వెనకాల కూడా మైదానంలో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే 70 లక్షల మంది రైతుల సాక్షిగా కూడా వాళ్ళందరినీ దగా చేస్తూ రైతు రుణమాఫీ చేశామని, ఆగస్టు 15 లోపు మేమంతా రైతు రుణమాఫీ జరిగిందని ఒక పక్క సీఎం చెప్పడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ సీఎం మాత్రం ఒక 7,500 కోట్లు మాత్రమే రుణమాఫీ కోసం రైతుల ఖాతాలో వేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకో ఇద్దరు మంత్రులు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా కొనసాగుతుంది ప్రక్రియ అని చెప్పడం జరుగుతుంది. కానీ అటు కోఆర్డినేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగే ఎట్లాంటి బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రైతులకు వెన్నట్టు ఉండడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది. రైతుల పట్ల కూడా రైతులు ఎవరికి తాము ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని చెప్పేసి ఎవరైతే ఉండడం జరిగిందో వారందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరగడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తమకు సంబంధించిన ఎక్కడ కూడా ఖాతాలో జమ కాకపోవడం పట్ల కూడా వారు తీవ్ర ఇబ్బందులకు కావచ్చు నిరసనకు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే తాము 2 లక్షల వరకు ఎట్లాంటి షరతులు లేకుండా రుణమాఫీ అన్నారు, కానీ బ్యాంకులకు వెళ్ళిన తర్వాత మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, అది కడుతున్నారు, ఇది మీకు ఏదైతే రేషన్ కార్డు లేదని చెప్పేసి ఏదైతే సాకులు చెప్పడం జరుగుతుందో ఇవన్నీ కాకుండా బేషరతుగా ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో దాన్ని చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ పైన రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా రైతన్నలందరూ కూడా పోరుబాట పెట్టడం జరిగింది. అటు కలెక్టరేట్ల చుట్టూ కావచ్చు, బ్యాంకుల చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది తమ రుణమాఫీ ఏమైంది అని చెప్పేసి. కానీ ఇటు ప్రభుత్వం మాత్రం దగాకోరు ఏదైతే ద్వంద్వ నీతిని అవలంబిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డికి సంబంధించిన సీఎం ఇలాకాలో సంబంధించి గుండుమాల్ కావచ్చు, అలాగే 2 మండలాలకు సంబంధించి కోస్గి మండలానికి సంబంధించి 20,000 మంది అకౌంట్ హోల్డర్స్ రైతులు ఉంటే వాళ్ళకు మాత్రం ఒక 8,000 మందికి మాత్రమే అయింది అని అంటే మనం చూసుకోవచ్చు. సీఎం సొంత నియోజకవర్గంలో అంటే మిగతా వారికి పక్కన పెడితే సొంత నియోజకవర్గంలోనే చేశారు అని అంటే కూడా సొంత నియోజకవర్గంలో కూడా 8,500 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. అంటే దాదాపుగా చాలా మటుకు 50% కూడా ఇప్పటి వరకు కూడా కాని పరిస్థితి 30-40%గా అయింది. మొత్తంగా 37,000 కోట్ల రైతు రుణమాఫీ కోసం మేము తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం 17,000 కోట్లు రైతు రుణమాఫీ అన్నారు. అంటే ఇంకా 20,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి అని చెప్పేసి కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తమకు సంబంధించి ఎట్లాంటి షరతులు లేకుండా అన్ని కూడా తమ రుణమాఫీ 2 లక్షల వరకు ఏదైతే చేస్తామన్నారో దాన్ని చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే అటు సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పిన నేపథ్యంలో అటు ఏదైతే బజార్ భాష మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టే ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన తర్వాత ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలి, రైతులకు సంఘీభావం తెలపాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యంలో ప్రతి చోట కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టే చోట కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన తర్వాత ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని కూడా చెప్పడం నేపథ్యం ఉంది. సో ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి అటు రూరల్ కావచ్చు, అర్బన్కి సంబంధించి చాలామంది రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మొన్నటి వరకు కూడా యూరియా బస్తాల కోసం కావచ్చు, యూరియాల కోసం చెప్పులు అరిగేలా తిరిగాము, చెప్పులు లైన్లో పెట్టి తిరిగాము. ఇప్పుడు రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ కావచ్చు, కలెక్టరేట్ల చుట్టూ తిరిగి ప్రతి ఒక్క అధికారి ఏదైతే ఏఈఓ కావచ్చు, హెచ్ఓడి దాకా కూడా కాళ్ళు పట్టుకునే పరిస్థితి మాకు ఉంది. ఎందుకంటే రైతును రాజు చేస్తామన్నారు, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదని చెప్పడం జరుగుతుంది. గతంలో మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రైతు రుణమాఫీ రైతుకు సంబంధించి ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు బీమా లాంటిది కూడా ఎట్లాంటి షరతులు లేకుండా వారందరూ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. 17,000 కోట్ల వరకు కూడా రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం
ప్రజలను మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ప్రజలందరికీ ఏదైతే రైతులకు అండగా ఉండాలి 75 లక్షల మంది రైతులందరినీ కూడా దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా తామందరం కూడా రైతులందరికీ కూడా సంఘీభావం ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితులకు పోనీయమని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యంలో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ 4 మండలాల నుంచి సంబంధించి కావచ్చు సుదూర ప్రాంతాల నుంచి కూడా రైతులందరూ కూడా ఈ వేదికకు చేరుకొని ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పటిష్టంగా కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. అటు బస్టాండ్ మార్కెట్ ప్రాంతం నుంచి కూడా వేలాదిగా రైతులు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ర్యాలీగా చేరుకున్న తర్వాత ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ ధర్నా కార్యక్రమం రైతులతో పాటు ధర్నా కార్యక్రమాన్ని కావచ్చు అలాగే సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. ఓట్ యూస్ సాయి మాధవ్. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.